వామ్మో, ఇంత పెద్ద ఆర్డరా! అస్సలు నమ్మలేదు నాకైతే ఈ ఆర్డర్ కన్ఫర్మేషన్ అయ్యేదాకా. ఎందుకంటే 5000 పెట్టి ఈ ఆర్డర్ని నన్ను ట్రస్ట్ చేసి ఇచ్చారు. మరి మనం కూడా అంతే జాగ్రత్తగా చేయాలి కాబట్టి దీని మీద ఫుల్ ఫోకస్డ్ పెట్టేశా. నాకు కావాల్సిన రెజిన్ రేషియో మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేశాను. ఈలోపు వాళ్ళు కలర్స్ కస్టమైజేషన్ అడిగారు. సో కలర్స్ అన్నీ కూడా ప్రాపర్గా పెట్టేసి మిక్స్ చేసేసా. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న రింగ్ మౌల్డ్లో రెజిన్ని మిక్స్ వేసేసుకుంటున్నా. సో ఇది పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళు బేస్ వచ్చేసి 10 ఇంచెస్లో నాకు బ్లూ కలర్ షేడ్లో కావాలి అని అన్నారు. సో ఫస్ట్ అయితే మౌల్డ్ని క్లీన్ చేసేసుకుంటున్నాను డస్ట్ పార్టికల్స్ లేకుండా. దాని తర్వాత నేను మిక్స్ చేసుకున్న బ్లూ కలర్ రెజిన్ రేషియోని ఈ 10 ఇంచెస్ మౌల్డ్లో వేసేస్తున్నా. అలాగే దీనికి కావాల్సినది ఇంకొకటి 6 ఇంచెస్ మౌల్డ్లో కూడా వేసేసుకుంటున్నా. ఇలా 2 మౌల్డ్స్లో రెజిన్ మొత్తం వేసేసిన తర్వాత నాకు కావాల్సిన ప్యాటర్న్లో ఫస్ట్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ ప్యాటర్న్లో వేస్తే అట్లా 24 hours తర్వాత డ్రై అయిపోతుంది. ఆఫ్టర్ 24 hours నెక్స్ట్ డే వాళ్ళు కొన్ని కస్టమైజేషన్ నేమ్స్ అలాగే లోగోస్ కావాలి, ఫ్లవర్స్ కావాలి అన్నారు. సో అది అంతా సెట్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే 1 లేయర్ వేసేసిన తర్వాత నెక్స్ట్ డే కంప్లీట్లీ డ్రై అయిన తర్వాతే మనం టాప్ లేయర్ వేయాలి. సో ఇలా బేస్కి అలాగే మధ్యలో ఉన్న హ్యాంగింగ్కి కూడా వేసేసాం. ఏంటేంటో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? మీరు ఈ ప్రోడక్ట్ మొత్తం చూడాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది ఫైనల్ ప్రోడక్ట్.